జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అద్భుత ఘన విజయం సాధించిన విషయం తెలిసింది. ముఖ్యంగా తన జనసేన పార్టీని 2014లో స్థాపించారు ఆయన. ఇకపోతే టీడీపీ బీజేపీ కూటమికి ఆయన సపోర్ట్ చేశారు. 2019 ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లో ఓడిపోయారు. జనసేన కేవలం 1 సీటు మాత్రమే గెలిచింది. అయినప్పటికీ పవన్ తన రాజకీయ పట్టుదలను కొనసాగించారు. 2024లో టీడీపీ బీజేపీ కూటమి కట్టి 21 అసెంబ్లీ సీట్లు, 2 లోక్సభ సీట్లతో జనసేన అద్భుత విజయం సాధించింది. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితంలో కీలక మలుపుగా నిలిచిందని చెప్పుకోవడంలో అతిశయోక్తి కాదు. ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పటికే చాలామంది రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా వైఎస్ విజయమ్మ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ పర్సన్. ఇక మాజీ సీఎం జగన్ చేసిన పనికి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారట వైఎస్ విజయమ్మ గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా లేటెస్ట్గా న్యూస్ వైరల్ అవుతోంది. దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉండగా ఇదంతా ఒక రూమర్ అని అనుకుంటున్నారు జనాభా. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు.